అలాగే 'జైలర్ 2' మన హ్మ్. 'జైలర్' చూస్తే సూపర్ హిట్ సినిమా. హ్మ్. చాలా క్యామియోస్ ఉన్నాయి. ఈ 'జైలర్ 2' అనేది రీసెంట్‌గా రిలీజ్ చేశారు. 4 మినిట్స్ వీడియో. మ్యూజికల్ అనిరుద్ గారు, అలాగే హ్మ్. నెల్సన్ డైరెక్టర్ గారు కలిపి ఒక చిన్న హ్మ్. ఇది. హ్మ్. హ్మ్. దాంట్లో క్యామియో రోల్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వస్తారని ఇనిపిస్తుంది. హ్మ్. బయట హ్మ్. హ్మ్. విమర్శలు గట్టా. హ్మ్. విమర్శలు కాదు, అందరూ చెప్తున్నారు. ఆ! బయట ఆ! క్యామియో అవును. ఉంటారు. ఇంతకు ముందు అవును. 'మోహన్ లాల్' గారున్నారు హ్మ్. అని. అవును. 'శివరాజ్' మీకే ఎట్లా? అంటే ఇప్పుడు 'రజనీకాంత్' గారు ఫోను జేసి చిరంజీవి గారు చిన్న ఇది మీరు ఒక రోజు నాకు కేటాయించాలి అంటే కాదంటారా? కాదు. కాదంటారు కదా! అంటే 'రజనీకాంత్‌కు' ఆయన అందరితోటి వివాదాలకు దూరంగా ఉండే మనిషి. అవును. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 'చిరంజీవి' గారి సినిమాలో 'సల్మాన్ ఖాన్‌ను' చేశాడు 'గాడ్ అవును. ఫాదర్' అవునవును. దాంట్లో. ఆయన దానికి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. తీసుకోలేదు. వీళ్ళెంతో భారీ మొత్తంలో ఆఫర్ చేసినా గూడా అని చెప్పి ఎళ్ళిపోయాడంట. ఆ! మంచి పెద్ద ఫైట్ ఉంటది గదా! అవునవును. 'సల్మాన్ ఖాన్' అవును. దాదాపు ఒక 5, 6 రోజులు 4, 5 రోజులు పాట గూడా ఉంటది. పాట ఆ! ఉంటది. అయినా సరే ఆయన తీసుకోలేదు. ఎందుకని? ఒక రెస్పెక్ట్. ఇప్పుడు అలాగే 'రజనీకాంత్‌కి' మన 'చంద్రబాబు నాయుడుతో' గాని, తెలుగుదేశం పార్టీతో గాని ఒక సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వ్యక్తి. అవును. అదే ఆ రోజు మోడీ గారు ముందు. విజయవాడ కూడా ఆయన ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్‌కి అవును. ఆయన విజయవాడ కూడా వచ్చాడు. ఆ విధంగా బాల బాలకృష్ణ గారితో కూడా రజనీకాంత్ గారికి మంచి సంబంధాలుంటాయి. ఆయన ఫోను చేసి, "బాబు మీరు ఒక రోజు నాకు కేటాయించాలి" అని అడిగితే కాదంటారు కదా! అవునవును. జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ 'జైలర్ 1'లో ఇప్పుడు కన్నడ నుంచి మలయాళం నుంచి వీళ్ళు హీరోలొచ్చి యాక్ట్ అవును. చేయడం జరిగింది కాబట్టి, ఇందులో అడిగితే డెఫినెట్‌గా ఉంటది. పైగా అది 'జైలర్' అనే సినిమా రీసెంట్ టైమ్స్‌లో రజనీకాంత్‌కి బిగ్గెస్ట్ హిట్ అవును. కదా! సూపర్ అసల. జనరల్‌గా ఒక సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత వచ్చే సీక్వెల్‌కి విపరీతమైన క్రేజ్ ఉంటది. మనం అవును. చూసాం అవును. 'బాహుబలి' కావచ్చు, 'కేజీఎఫ్' కావచ్చు, 'పుష్ప' కావచ్చు. ఆ క్రేజ్ అనేది ఉంటది కాబట్టి, ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లో సరదాగా పార్టిసిపేట్ చేయడానికి ఎవరైనా సరే వద్దనుకోరు. అవును. పని గట్టుకొని ఎందుకులే మనకి అని చెప్పి అనుకోరు కదా! ఏముంది ఒక రోజో, 2 రోజులు కేటాయిస్తే పోయేదేముందని అని అనుకుంటారు. పైగా రజనీకాంత్ లాంటి స్టేచర్ కలిగినటువంటి ఒక వ్యక్తి అడిగితే కాదనడం అనేది జనరల్‌గా జరగదు కాబట్టి అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.